ఏదైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అను, లేకపోతే దావోస్లో అయితే ఇంక టీడీపీ మంత్రి టీజీ భరత్ గారు కాబోయే సీఎం అను ఇలాగ మాట్లాడడం పట్ల జనసేనలో నేను ఆల్రెడీ చెప్పా ఒక ఇంత భయం పట్టుకుంది జనసేనకి, లేదా జనసేనలో ఒక రకమైనటువంటి అలజడి క్రియేట్ అయింది అని నేను చెప్పాను. కాబట్టి దానికి అనుగుణంగానే జనసేనలో ఉండే ఈ జనసేన వీర మహిళ రాయపాటి అరుణ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. ఎలా అంటే టీడీపీకి ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ కౌంటరే అనాలి నేను అడిగితే. కాబట్టి ఎలాంటి డౌట్ లేదు, మొత్తం ఆవిడ మాట్లాడిన మాటలు ఆద్యాంతం వింటే కనుక టీడీపీకి స్ట్రాంగ్ రియాక్షన్ అయితే కనుక వెళ్ళింది అనేది చెప్పొచ్చు. అసలు ఆవిడ ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను చెప్పడం కాదు, ఆవిడ మాటల్లోనే విందాం ఆవిడ ఏం మాట్లాడారు అనేది. మేము చెప్తున్న మాట ఇది క్లియర్ గా, ఫస్ట్ ఓన్లీ మహాసేన రాజేష్ గారు మాత్రమే మాట్లాడినప్పుడు ఇదేదో ఓన్లీ కార్యకర్తల ఆస్పిరేషన్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ తర్వాత కూడా చాలా మంది లీడర్స్ మాట్లాడిన తర్వాత మేము చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే క్లియర్ గా టీడీపీ నాయకుల యొక్క మనోభావాలను మేము గౌరవిస్తున్నాం, మీ నిర్ణయాలను కూడా మేము గౌరవిస్తున్నాం. కూటమి అధికారంతో కూటమి ఆమోదంతో ముఖ్యమంత్రి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే మేము కట్టుబడి ఉంటాం. అలాగే మా అధ్యక్షుల వారు చెప్పేటువంటి ఏ నిర్ణయానికైనా మేము సదా శిరసావహిస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులుగా నారా లోకేష్ గారిని కూటమి ప్రతిపాదిస్తే హోల్ హార్టెడ్ గా మేము సపోర్ట్ ఇస్తున్నాం, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇది వార్నింగ్ రాకముందు, జనసేన నుంచి వార్నింగ్ రాకముందు ఈ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి చాలా ప్రశ్నలకు కూటమి నాయకులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటికి సిద్ధంగా ఉండే మనం ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు టీజీ భరత్ గారు మాట్లాడినటువంటి విషయానికి వస్తే, దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సరే ప్రీ అప్రూవల్ స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడాలి ఎవరైనా సరే క్లియర్ గా. సంబంధిత పార్టీలకు సంబంధించి స్టేట్లకు సంబంధించినటువంటి అధినాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆమోదం పొందినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడాలి ఏ వేదికల మీదైనా అక్కడ క్లియర్ గా. అట్లాంటిది టీజీ భరత్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు క్లియర్ గా అధిష్టానం దృష్టిలో లేకుండా మాట్లాడారా, తెలిసే మాట్లాడారన్నది మాకు తెలియదు. మేము దాని క్వశ్చన్ కూడా చేయట్లా. కానీ దావోస్ వెళ్లి కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటే ఇప్పటికే గత 2 రోజులుగా 2 పార్టీల సోషల్ మీడియా చేస్తున్నటువంటి విధ్వంసానికి ఎక్కడ అడ్డంకులు ఆటంకాలు లేకుండా పోయి అడ్డుకట్టేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. దావోస్ వేదిక మీద కూడా వెళ్లి ఇలాంటి ప్రస్తావనలు చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కో లేదంటే ఉన్నటువంటి విదేశీయులకు మనం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాం? కేంద్రం కానివ్వండి, విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క సమర్థతను అలాగే యూనిటీని చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. కేంద్రం కూడా ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలో కూటమి బలపడాలి, తద్వారా బీజేపీ బలపడాలి అనే కారణంతో మిగతా ఏ స్టేట్ లకు కూడా ఇవ్వనటువంటి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి అన్ని పనులు సవ్యంగా పూర్తి చేసుకోవడానికి మనకు నిధులు రిలీజ్ చేస్తూ ఉంది ఈ టైంలో. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు 2 పార్టీల మధ్య ఇట్లాంటి విభేదాలు తెచ్చుకోవడం మూలంగా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం క్లియర్ గా? రాష్ట్రంలో మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వస్తే 2 లక్షల కోట్ల 2 పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి అని క్లియర్ కట్గా చెప్తూనే టీజీ భరత్ గారు మంత్రి గారు అక్కడికి వెళ్ళి దావోస్కి వెళ్ళి అసలు దావోస్లో చేయాల్సిన పని ఏంటి, అక్కడికి ఎందుకు వెళ్ళాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఆకర్షించడానికి, అలాగే పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించడం కోసం, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టేలాగా మనం అక్కడికి వెళ్ళి మన అభిప్రాయాన్ని తెలియజేయడం, మనం ఏ అయితే సింగిల్ విండో ఇస్తామో లేకపోతే పరిశ్రమలు రావడానికి మనం ఏ అయితే కనుక అవకాశాలు వాళ్ళకి కల్పిస్తామో వాటన్నిటి గురించి వాళ్ళకి చెప్పి ఏపీకి పరిశ్రమలు తీసుకురావడం కోసం మనం దావోస్ వెళ్ళాం. కానీ ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం, అంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడం కోసమో లేకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం కోసమో దావోస్ మనం వెళ్ళలేదు కదా. కాబట్టి దావోస్ వెళ్ళిన కార్యక్రమం వేరు, ఆ పని వేరు. మరి అలాంటప్పుడు ఎందుకని మీరు దావోస్ వెళ్ళిన ఆ వేదికల మీద ఏదైతే రాజకీయ వేదికలు, అంతర్జాతీయ వేదికలు ఉన్నాయో, అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకోవాలి, మీరు దేనికి వాడుకున్నారు అని ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గానే రాయపాటి అరుణ్ గారు జనసేన వీర మహిళ ఆవిడ బాధనైతే చెప్పింది అక్కడ. కాబట్టి ఇది మీరు సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన పని మొమ్మాటికి మీరు చేసిన పని తప్పు. కాబట్టి మీరు అక్కడ అలా మాట్లాడి ఉండకూడదు. ఆయన ముఖ్యమంత్రిని చేస్తారా, ఉప ముఖ్యమంత్రిని చేస్తారా, అది మీ ఇష్టం. కొంతమంది జనసేన నాయకులు అయితే కనుక కర్రాకండిగా చెప్పేశారు. ఎవరు, తిరుపతి నుంచి ఒక ఆయన, అలాగే కిరణ్ రాయల్ గారు ఏం చెప్పాడు, ఆయన ఒకటే మాట చెప్పుకొచ్చాడు, ఓకేనండి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని పెడితే పెట్టండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా కొన్ని ఆశలు, మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆయన్ని మీరు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాలని మీ ఆశ, మీ కోరిక. మా పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినాయకుడిని మేము సీఎంగా చూడాలని మా చిరకాల వాంఛ.
కాబట్టి మా కోరికలు మాకు ఇష్టాలు ఉంటాయి కదా, కాబట్టి సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మేము చూడాలనుకోవడం తప్పేం కాదు కదా, మీ ఇష్టాలు మీవి మా ఇష్టాలు మావి అనేది కనుక ఆయన కౌంటర్ వేశాడన్న విషయం. ఇలాగ జనసేనలో టీడీపీకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కౌంటర్లు పడుతున్నాయి. మొత్తానికి రెండు పార్టీల మధ్య కొంచెం విభేదాలు అయితే కనుక వచ్చాయి. వీటి ద్వారా విభేదాలు వచ్చాయి. ఇవి ఇంకా తీవ్ర స్థాయికి తారాస్థాయికి చేరకుండా ఉండాలని చెప్పేసి జనసేన అధినాయకుడు, టీడీపీ నుంచి ఎలాంటి అధికార ఉత్తర్వులు రానప్పటికీ జనసేన అధినాయకుడు మాత్రం ముందు జన సైనికుల్ని, వీర మహిళలు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ముందు చాలా జాగ్రత్తగా వాటి గురించి ఎలాంటి ప్రకటనలు చేయొద్దు, వాటి గురించి మీరు మాట్లాడొద్దు, డిప్యూటీ సీఎం పదవి గురించి కానీ పదవుల గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు మీరు చేయొద్దు, మీరు అందరూ సైలెంట్గా ఉండండి అనేది ఒక వార్నింగ్ మెసేజ్ అయితే కనుక జనసేన అధినాయకుడు వేళకు పంపడం వల్ల జన సైనికులకు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీరు సైలెంట్గా ఉండండి అనడం కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. కాబట్టి ఇలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండటమే కాదు, దావోస్ వెళ్ళినా సరే ఈ రాజకీయ వాడి వేడి ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ చర్చ ఏదైతే ఉందో దావోస్ స్విట్జర్లాండ్ వెళ్ళినా సరే ఇది ఆగల. కాబట్టి దీనికి ఎండపడేది ఎప్పుడంటే కనుక ఆల్రెడీ జనసేన నాయకుడు వాళ్ళ నాయకుని కార్యకర్తలు మాట్లాడుతున్నారు. కాబట్టి మరి టీడీపీ వాళ్ళు వాళ్ళకి అలాంటి సందేశాలు వచ్చినాయా లేదని తెలియదు, కానీ మొత్తం చూద్దాం. ఇది చిలికి గాలివానిగా మారబోతుంది ఏంటనేది చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి 100% కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. తద్వారా లైక్ చేయండి, మీ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.